నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెక్స్ట్ ఏంటి. నేను ఈరోజు అయితే ఓయా కేకర్స్ అని ఒక బేకరీ షాప్కి అయితే వచ్చాను. ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ అయితే కేక్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ టేస్ట్ పరంగా కానీ అండ్ చూడడానికి షేప్స్ పరంగా కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. సో అందుకనే ఒకసారి ఇక్కడ షూట్ చేయాలనిపించి వచ్చానమాట ఓయా కేకర్స్కి. ఇదైతే పూణేలోని నియర్ కళ్యాణి బెల్ భోస్లే గార్డెన్ దగ్గర ఉంది, హడప్సర్లో ఓయా కేకర్స్. అన్ని యూరోపియన్ స్టైల్ కేక్స్ అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించాయి. మీకు లోపల ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను ఎలా ఉన్నాయో. చూడొచ్చు, అతను క్యాప్ పెట్టుకొని అండ్ గ్లౌజెస్ చాలా నీట్గా చేస్తున్నారు అనమాట. ఏ క్యాబ్ అయి జెల్ అయ్యే ఆ జెల్ వేస్తున్నారండి, అది చూడవచ్చు. ఆ జెల్ వేయడం వల్ల ఏంటంటే వాటర్ డ్రాప్స్ లాగా అనిపిస్తున్నాయి. మేకింగ్ ప్రాసెస్ అయితే చాలా యూనిక్గా ఉంది అండ్ నేను టేస్ట్ చేసి కూడా టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. तो 5 मिनटात केक बनतो. कलर कस्टमाइज वगैरे सगळं होतं. एक 5 ते 10 मिनटात. फ्लेवर कस्टमाइज होऊ शकतो. आपल्याकडे फ्लेवर अवेलेबल आहे. स्ट्रॉबेरी, ब्लूबेरी, पेरू, सीताफळ, चॉकलेट क्रॅकर आपला स्पेशल फ्लेवर आहे. नवीन ट्रेंडिंग फ्लेवर आहे स्ट्रॉबेरी, पेरू आणि सीताफळ आहे. ग्लेज चॉकलेट ग्लेज पण अवेलेबल आहे. कॅरेमल पण अवेलेबल आहे. एकदा ट्राय करा. ఇక్కడైతే డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయండి. మనకైతే అతను చెప్పిన దాన్ని బట్టి బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రెడ్ గువావా, ఆరెంజ్ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట. అండ్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ కేక్స్ కూడా ఉన్నాయి. నేనైతే ఒక కేక్ టేస్ట్ చేశాను, బాగుంది. నేను మా ఫ్రెండ్ బర్త్డే కూడా ఆర్డర్ చేశాను, అప్పుడు కూడా అందరికీ నచ్చిందనమాట. సో డిఫరెంట్ కేక్స్ అయితే ఉన్నాయి. నాకు ఇక్కడ చూడగానే ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా అనిపించి వీడియో తీయాలనిపించింది. అందుకే ఇక్కడ రిక్వెస్ట్ చేసి మరీ వీడియో తీసాను. మీరు బ్యాక్గ్రౌండ్లో కూడా చూడవచ్చు, మనకి స్ట్రాబెర్రీ అన్ని హార్ట్ షేప్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి అనమాట. అవి కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉంటాయి. కేక్ నేను ఫస్ట్ చూసి ఇది ఐస్ క్రీమ్ అనుకున్నా, బట్ इधर केक है सर. हे आम्हाला लाईव्ह किचन आमच्या इथं स्पंज जागेवर बनतो. तिथं आम्ही सगळं लाईव्ह किचन कस्टमर जागेवरती बनवून सगळं चेक करू शकतो. लाईव्ह केक्स वगैरे सगळं बनतं. आमच्या इथं मूस केक येतात. आमच्या केकमध्ये क्रीमचं कॉम्बिनेशन फार कमी येतं. केक आमचा हा 10 मिनिटात खालची जेवढी केक दिसतात ना तेवढी सगळी आम्ही 10 मिनिटात बनवतो. ఓయా కేకర్స్ అయితే ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు. మన తెలుగు స్టేట్స్లో కూడా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఫ్రాంచైజ్ నెంబర్ తీసుకొని చేయొచ్చు. నేను టేస్ట్ చేద్దామని ఒక పేస్ట్రీ అయితే తీసుకున్నాను అండి, ఈ స్ట్రాబెర్రీ. టేస్ట్ చేసి రివ్యూ ఇస్తాను, చూడండి ఎలా ఉందో. ఇది చూడడానికైతే టేస్టీగా, అంటే చూడడానికైతే చాలా బాగుంది, టేస్టీగా కూడా ఉంటుందని అనుకుంటున్నా. సో ఇప్పుడు ఆ మూస్ లేయర్ అండ్ ఆ కేక్ మొత్తం అంటే మీకు క్రీమీగా అనిపిస్తుంది కదా, అది చూడండి టేస్ట్ చేస్తున్నాను. బాగుంది, టేస్ట్ అయితే యూనిక్గా ఉంది.